125వ కీర్తనలు 125వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్దామా హల్లెలూయా. అందరికి చేతులు ఉన్నాయా? చేతులు ఎత్తి గట్టిగా హుషారుగా చెప్పండి హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన చర్చి ఏ టైంకు ప్రారంభించబడుతుందో తెలుసా మీకు అందరికీ? ఎప్పుడు ప్రారంభించబడుతుంది? ఎన్ని గంటలకు మన చర్చి స్టార్ట్ అయింది? ఎంత అండి? 2 గంటలుగా. 2 గంటలకు స్టార్ట్ అవుతుంటారా? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అమ్మా? 11 గంటలకి. ఇంకా 12 గంటలకి. ఇంకా ఒకళ్ళు 2 అన్నారు, ఒకళ్ళు 12 అన్నారు, ఒకళ్ళు 11 అన్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటారు మన చర్చి? అమ్మా 12 గంటలకి మన చర్చి ప్రారంభ పాటలు పాడే సమయం. దానికంటే 1 గంట ముందు మనం రావాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మరి ఎంతమంది 12 గంటలకు వచ్చారు? ఎంతమంది 12 గంటలకు దేవుని సన్నిధికి వచ్చారు? చేతులు ఎత్తండి. వచ్చిన వాళ్ళు ఎత్తండి. ఎంతమంది 12 గంటలకు వచ్చారు? ఒకసారి వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన చర్చి టైము 12 కాకముందే మన దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. వచ్చే వారం నుంచి ఖచ్చితంగా 12 గంటలకు మన చర్చిలో ఉండాలంటారా? ఉండొద్దంటారా? ఇంకా 2 గంటలకు వద్దామంటారా? హల్లెలూయా. రావాలండి. రాకపోతే అది క్రమం కాదు. మనం క్రమము ఖచ్చితంగా పాటించాలి. దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా మనం గడపాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, క్రమం కలిగి ఉండాలి. ఇంకా మనం చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ఆదివారము మనం దేవుని సన్నిధికి వచ్చే కంటే ముందే మనము శనివారం నాడే ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి ముందే సిద్ధపడి రావాలి. ఆమేన్. ఎప్పుడు సిద్ధపడాలా? శనివారమే సిద్ధపడాలి. దేవుని సన్నిధికి రావాలంటే శనివారమే సిద్ధపడాలి. ఆడావిడిగా ఆదివారాలు పని చేసుకుంటూ ఇటూరికి అటూరికి ఏదో రావాలి కనుక ఆగడపడ్డట్టు వచ్చి అలా కనబడి ఉరుకుడు ఇట్లాంటివి కాదండి. మనము శనివారం నాడే మన పనులను ముగించుకొని మంచిగా నిద్రపోవాలి. ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి నిద్రపోవద్దు. ఏంటి? ఇక్కడికి వచ్చి కొంతమంది ఇక్కడికి వచ్చి నిద్రపోతారు. అందుకే శనివారం నాడు బాగా నిద్రపోయి రావాలి. ఏం చేయాలి? శనివారం నాడు రాత్రంతా తొందరగా ముగించుకొని, మీ పనులు ముగించుకొని మంచిగా రెస్ట్ తీసుకోవాలి. మంచిగా రాత్రంతా నిద్రపోవాలి. రాత్రంతా నిద్రపోయి మంచిగా మీ పనులన్నీ ముగించుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనతో సిద్ధపాటుతో దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. ఆమేన్. మీరు మామిడి పండ్లు విత్తుతే మామిడికాయలే. చెప్పండి. జామ చెట్టు పెట్టి మామిడికాయలు రావు కదా, వస్తాయా? ఏ చెట్టు పెడితే మీరు ఆదివారం నాడు విత్తడానికి వస్తున్నారు. ఇక్కడ మీరు అలసటతో వస్తే ఈ మిగతా 6 రోజులు మీరు అలసటతోనే ఉంటారు. మీరు ఇక్కడ నిద్రపోతే 6 రోజులు నిద్రపోయినట్లే ఉంటుంది. ఆమేన్. మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? చెప్పండి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? మాట్లాడండి. ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలమ్మా? దేవుని మాటలు వినడానికి, ఇంకా అమ్మా ఆయనను ఆరాధించడానికి, ఇంకా ఆయనను గణపరచడానికి, ఇంకా పాటలు పాడడానికి, చెప్పండమ్మా, కానుకలు వేయడానికి, దశమ భాగం ఇవ్వడానికి, ప్రార్థన చేయడానికి,
సాక్ష్యము చెప్పడానికి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. అంతేనా? ఏదో కొంతమంది నిద్రపోవడానికి వస్తున్నట్టుగా, కొంతమంది చెట్ల కింద కూర్చొని ఏదో కాలక్షేపం చేయడానికి, ఏదో రావాలి కనుక బలవంతంగా వస్తున్నట్లుగా మీరు ఇలా చేస్తే ఈ ఆదివారం నాడు ఏం చేస్తున్నారో ఈ యొక్క సోమవారం నుంచి శనివారం వరకు మీ జీవితాలు అవే జరుగుతాయి. ఆమేన్. మీరు ఏమి విత్తుతారో అవే కోసుకుంటారు. హల్లెలూయా. ఆదివారం నాడు మీరు ఎంత ఉత్సాహంగా చప్పట్లు కొడతారో అంత ఉత్సాహంగా మీరు ఉంటారు వారం అంతా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అవును, చేతులెత్తి ప్రార్థన చేస్తే మీ కుటుంబాల అవసరతలన్నీ తీరుతాయి. ఆమేన్. అవును, మీరు మంచిగా మీరు కష్టపడిన సంపాదనలో దశమ భాగం దేవుని సన్నిధిలో తీసుకొచ్చి ఇస్తా ఉంటే 6 రోజులు మీ యొక్క వ్యాపారాలు దీవించబడతాయి. నమ్మిన ఆమేన్ చెప్పండి. అవును, నువ్వు నోరెత్తి ప్రార్థన చేస్తే, నోరెత్తి పాటలు పాడితే నీ శరీరంలో దేవుని శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. అవును, నువ్వు ప్రార్థన చేయకుండా చెప్పండి, పాటలు పాడకుండా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే వీళ్ళు ముచ్చట్లు పెడతా ఉంటారు. ఎందుకు ముచ్చట్లు పెట్టడానికి వచ్చావా ఇక్కడికి? ఏమా, మనం ఎందుకు వచ్చామో తెలుసా? మనం ఎందుకు వచ్చామో మనకు తెలియాలి. మనం విత్తడానికి వస్తున్నాం ఇక్కడికి. అర్థమవుతుందా? మనం ఏమి విత్తుతే అదే కోస్తాం. మర్చిపోకండి. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, మందిరానికి ఎట్లా రావాలి? ముందే ప్రిపేర్ అయి రావాలి. శనివారం నాడే ప్రిపేర్ అయి రావాలి. శనివారం నాడు కొంచెం ముందుగా పనులు ముగించుకొని మంచిగా తిని మంచిగా పడుకోండి. అప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారు? మీరు యాక్టివ్గా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఏ టెన్షన్స్ ఉండవు. ఉంటాయా? ఏముండవు. మంచిగా ఉల్లాసంగా రండి, సంతోషంగా రండి, ఆనందంగా రండి. దేవుడు నాకు మేలు చేయబోతున్నాడని రండి. దేవుడు నన్ను దీవించబోతున్నాడని రండి. దేవుడు నా రోగం తీసివేయబోతున్నాడని రండి. దేవుడు నన్ను కొత్త కోణంలో నడిపించబోతున్నాడని రండి. తప్పకుండా మీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, మీరు అలాగూ రావాలి. అలాగూ మీరు దేవుని సన్నిధిలో ఉల్లాసముగా పాటలు పాడి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయనకు కానుక వేసి ఉత్సాహముగా ఇక్కడ నుంచి ఆ పంట కోసుదురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చదువుకుంటాం 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు ఒకసారి నేను అంటాను ఈ మాట, మీరు అనండి నాతో. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని పరిశీలన చేసి ఆయన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడును గాక. గమనించండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు కదలని కొండలాగా ఉంటారంట. ఆమేన్ చెప్పండి. ఎలా ఉంటారంట? కొండలాగా. అందరు చెప్పండి, కొండలాగా. ఎవరి యందు విశ్వాసం ఉన్నవారు? యెహోవా యందు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు కదలని. కొండ కదులుతుందా? కొండను కదిలించగలమా? ఎప్పుడైనా మీకు కొండ కనబడినప్పుడు దాన్ని కదిలించాలనే ఆలోచన మీకు వచ్చిందా? రాలేదా? వచ్చినా ఏమి చేయలేము. కదిలించగలమా? చెప్పండి, కదిలించగలమా? ప్రేమను దేవుని బిడ్డలారా, బొంబాయిలో ఒక కొండను చూశాను. ఆ కొండను వాళ్ళు కొడతా ఉన్నారు. అప్పుడు నేను అడిగాను, ఇది ఎన్ని రోజుల నుంచి ఇలా కొడతా ఉన్నారు అంటే 78 సంవత్సరాల నుంచి కొడుతున్నాము. బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, మట్టి తీస్తూ ఉన్నారు, రాళ్ళు తీస్తూ ఉన్నారు. 78 సంవత్సరాల నుంచి తీస్తూ ఉన్నారు. కానీ ఆ కొండ 1% మాత్రమే వాళ్ళు పగలగొట్టగలిగారంట. హల్లెలూయా. అంటే ఇంకా 99% ఆ కొండ 78 సంవత్సరాలైన కొండ అలాగే ఉన్నదంట. గట్టిగా చెప్పండి కూడా జరుగుతుంది కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డలు, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మకంతో ఉన్నవారంట కథలని కొండలాగా ఉంటారంట. ఆమేన్. ఎన్నిసార్లు బ్లాస్టింగ్ చేసిన కొండ భయపడదు. ఎన్నిసార్లు జేసీబీలు పెట్టి మెషిన్స్ పెట్టి దాన్ని తీస్తూ ఉన్న ఆ కొండ భయపడదు. హల్లెలూయా. ఆ కొండ కదలదు. తుఫాన్ వచ్చినా కదలదు, జడి వానలు వచ్చినా, పెద్ద తుఫాన్ వచ్చినా, జల ప్రళయాలు వచ్చినా కదలదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కథలని కొండలాగా దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఉంటారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. ఏ కొండలాగా ఉంటారని కూడా దేవుడు చెప్తున్నాడు. ఏ కొండలంట? అది సియోను కొండ. ఆమేన్. ఏ కొండ అంటే? సియోను కొండ. బైబిల్లో సినాయి కొండ కూడా ఉన్నది. ఏ కొండ ఉంది? సినాయి కొండ. సినాయి కొండ కాదు, సియోను కొండ. ఆమేన్. ఇది యెరూషలేములో ఉంటుంది. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న ఉన్నతమైన దేవుని సన్నిధి మధ్యలో ఉండాల్సిన ఒక ఉన్నతమైన దేవుడు నివసించుచున్న ఒక సినాయి కొండ. మోషే కాలంలో ఉన్న 10 ఆజ్ఞలు ఇవ్వబడినది సినాయి కొండ. ఇదేమో సియోను కొండ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. యెరూషలేము చుట్టూ కొండలే ఉంటాయంట. ఆ కొండల మధ్యలో యెరూషలేము ఉంటుంది. ఆయన అంటున్నాడు, చుట్టూ కొండలు ఉన్నట్లుగా నేను మీకు ప్రకారముగా కొండలాగా ఉంటాను. హల్లెలూయా. అంటూనే ఆయన చెప్తున్నాడు, నా యందు విశ్వాసము గలవాడు, నా యందు నమ్మకం ఉంచువారు నిత్యము కదలని కొండ, సియోను కొండలాగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. అవునండి. కొండ భయపడదు. భయపడతా? కొండను ఢీకొంటే కొండకేమి కాదు. ఒకవేళ కొండను గుద్దితే చెప్పండి, కొండకి ఏమైనా అయిందా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి. కొండ భయపడదు. ఎటువంటి వానలో, ఎటువంటి తుఫాన్లో, ఎటువంటిది కూడా ఆ కొండను కదిలించలేదు. ఆమేన్. అవును. ప్రతి క్రైస్తవుడు, దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి క్రైస్తవుడు, యోహాను సువార్త 14:1 యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఆమేన్. మీరు కలవరపడకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న బిడ్డలు. మీరెవరో తెలుసా? నా సియోను కొండలు. ఆమేన్. మీరెవరు తెలుసా? నా కొండ. ఆమేన్. మన బిడ్డలు మనం ఏమంటామమ్మా? ఏమంటారు చెప్పండి? ఏమంటారమ్మా? మీ పిల్లలు ఏమంటారు? నా కొండ. ఏమంటారు? నా ముద్దుల కొండ. ఇంకేమంటారు? నా బంగారు కొండ, నా వెండి కొండ. ఏమంటారు? ఏ కొండ అంటారు? మీ బిడ్డలు ఏమంటారమ్మా? అంటారా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడే నిన్నేమంటున్నాడు తెలుసా? నా ముద్దుల కొండ, నువ్వు సియోను కొండని. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నా సియోను కొండవే. ఆమేన్. నా ముద్దుల కొండవే. నువ్వు కథలని కొండవే. నువ్వు చెక్కు చదువుని కొండవే. ఆమేన్. దేవుని యందు విశ్వాసము చూపిటను కదలని కొండలు కదలరు. ఆమేన్. నా కొండ కోట నీవే దేవా, నా ఆశ్రయము నీవే. ఓ నా కొండ కోట నీవే దేవా, నా ఆశ్రయము నీవే. నిన్ను
నిత్యము కదలని సియోను కొండవి. ఆమేన్. నువ్వు నిత్యము కదలని కొండవి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కరువు వచ్చినా, ఎటువంటి చడివానాలు వచ్చినా, ఎటువంటి శ్రమలు నీ మీదకి వచ్చినా, నువ్వు కదలని కొండవి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కదలవు. ఎవరు కదలరయ్యా? ఎవరయ్యా కొండలాగా ఉంటారయ్యా అంటే, ఎవరయ్యా గట్టిగా ఉంటారంటే, ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారంటే, ఎవరయ్యా అంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వారే. ఆమేన్. ఎవరుంటారు? దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళు. నమ్మని వాళ్ళు, భక్తిహీనులు ఎట్లా ఉంటారో తెలుసా? కీర్తన, గాలి చదరగొట్టు పట్టు వాళ్ళే ముందరు. ఆమేన్. నువ్వు పొట్టువా కొండవా? ఆమేన్. పొట్టు ఏమైతే చిన్న గాలి వచ్చినా ఎగిరెగిరి పడుతుంది. ఏమా? చిన్న గాలి వచ్చినా పొట్టు ఎగిరెగిరి పడుతుంది. కొండ మరి పెద్ద తుఫాను వచ్చినా, సుడి గుండమే వచ్చినా కదలదు. అది కదులుదా? కదిలించగలమా? జస్ట్ దాన్ని చంపగలమా? షేక్ చేయగలమా? కొండ వనకడం చూసారా? కొండ జరిగినట్టుగా చూసారా? జరగదే. నా బిడ్డలు, నా యందు విశ్వాసం ఉంచి వాళ్ళు కూడా. ఆమేన్. హల్లెలూయా. నన్ను నమ్మిన బిడ్డలు సియోను కొండలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఎందుకో కొంతమంది చిన్న 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 శ్రమలకే టెంప్ట్ అయిపోతా ఉంటారు. అయిపోతారండి. చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న బాధలకే, చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న ఇబ్బందులకే టెంప్ట్ అయిపోతా ఉంటారు. పడిపోతూ ఉంటారు, కొట్టుకొని పోతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే. ఏమా? చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న బాధలకే, చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న ఒక్కరు ఎవరు అలాగా అప్పులు ఉంటే మనోడు విశ్వాసం వాళ్ళు. మనోడు విశ్వాసం ఉండదు. ఇక మనం రాదు. చిన్న చిన్న విషయాలకి టెంప్ట్ అయిపోతారంట. చిన్న చిన్న విషయాలకి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత పెద్ద తుఫాను లాంటి శ్రమలు వచ్చినా కదలని సియోను కొండలాగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు మారతారా? కదలరు. వాళ్ళు గట్టిగా ఉంటారండి. ఎట్లా ఉంటారు చెప్పండి? గట్టిగా ఉండరు. ఎన్ని వర్షం వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా మనోళ్ళు చెక్కు చెదరు. వాళ్ళ కలర్ మారదా? మనోళ్ళది ఒరిజినల్ కలర్ మారదు. చెక్కు చెదరదు. గుండ్రు రాయిలాగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న విషయానికి టెంప్ట్ అయిపోతున్నావేమో, చిన్న చిన్న విషయానికి బాధపడిపోతున్నావేమో, చిన్న చిన్న శ్రమను చూసి, చిన్నగా వచ్చిన నష్టాన్ని చూసే నీ హృదయం అంతా కలవరం అయిపోతుందేమో. కలవరపడకండి. మీరు దేవుని యందు విశ్వాసము ఉంచండి. ఆమేన్. ఎవరి యందు విశ్వాసం ఉంచాలమ్మా? మాట్లాడండి, చెప్పండి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు ఏదో మనకు అర్థం కాదు. దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఈ హాస్పిటల్ మంచిగా ఉందంటే హాస్పిటల్కి ఇటు అటు అటు తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు మన బంధువులు కావచ్చు, అన్యులు మనతో అంటారు, అరే మీరు గొప్ప దేవుడిని నమ్ముకున్నారు కదా, ఎందుకు కలవరపడుతున్నారు? ఏమంటారు వాళ్ళు? కొన్నిసార్లు అన్యులు చెప్తారు మన దగ్గర, ఎందుకు పికర్ పడుతున్నారు? మీ దేవుడు గొప్పవాడు కదా, మీ దేవుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు కదా. ఎవరంటారు? మనమేమో ఊగిపోతున్నావు. చిన్న బాధ రాగానే, చిన్న రోగం రాగానే, చిన్న నొప్పి రాగానే ఎక్కడికి లేక ఎవడు తిరగని హాస్పిటల్ ఎక్కడ ఓడి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనము. అప్పుడు అన్నులు అంటారు మనతోని, ఏందయ్యా మీ దేవుడు గొప్పోడు కదా, మీరు ప్రార్థన చేస్తే మంచిగా అవుతుంది కదా, మీ దేవుడే గొప్పోడు కదా అని ఎవరు చెప్తా ఉంటారు? అన్యులు చెప్తా ఉంటారు. ఒక్కోసారి
అప్పుడు మనకే ఇచ్చిన అనిపిస్తుంది. ఏంది దేవుని వాక్యం చెప్తుంది, లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో నిజంగా దేవుడు ఉన్నాడా? నీలో గొప్పవాడు ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన నీలో ఉండాలంటే చెప్పండి, ఆయన నీలో ఉండాలి అని అంటే తాగుతూ ఉంటాడా? సినిమాలు చూస్తూ ఉంటాడా? సిగరెట్ తాగుతుంటాడా? బూతులు మాట్లాడుతూ ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు లోకములో ఉన్నవాని కంటే. లోకంలో ఎవడున్నాడు? సాతానుడు. వాడు కూడా బలవంతుడే. వానికంటే బలము కలిగిన వ్యక్తి మన దేవుడు, నువ్వు నేను ఆరాధించే దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అవునండి. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి. చిన్న చిన్న సమస్యలకు టెంప్ట్ అయిపోతున్నావేమో. బైబిల్లో ఒకడు ఉన్నాడట, ఒక్క పూట జ్యేష్ఠత్వమును ఒక పూట ఆహారం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారి మీలో ఎవరు కూడా ఉండకూడదు అని కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఒక్క పూట కూటి కోసం. ఎన్ని పూటల కూటి కోసం అమ్మా? ఒక్క పూట కూటి కోసం. ఒక్క పూట కూటి కోసం. ఈ రోజున లేరంటారా? కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్లో చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఇది ఎన్నడూ మాంసం తిననట్టు, ఈయన లొల్లి చూడాలి, వీళ్ళకి ఎన్నడూ మాంసం దొరకనట్టు. వాడు చూస్తే ఆ పొక్కకు మాంసమే ఉండదు, దాన్ని బట్టి పీకుతూ ఉంటాడు. ఒకటి దానికి మాంసం అయిపోయి అర్ధగంట అయింది, అయినా పట్టి పీకుతూ ఉంటాడు. ఇంకేమవుతుంది అలా ఏరిగా. ఒకడేమో లొల్లి, అవతలవాడికి 2 ముక్కలు ఎక్కువ పడి, ఇంటికి 2 ముక్కలు తక్కువ పడితే ఇంత ఖర్చు పెట్టుకోండి పండుగ చేస్తే. ఏమా మంచుకున్నారంటే ఒక చూసుకుంటేసారు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క పూట కూటి కోసం గొడవలు. మొన్నొకటి చూస్తూ నాకు ఇక్కడికి అడ్డుకుంది ఆ తింటే గీడిది. నేను అనుకున్నా నాకు ఇక్కడికి ఎట్లా కలిగింది, ఎక్కడ అంటుకుంది నా బాబు నీకు అంటే నువ్వు మామూలుగా తినలేవు. అది ఎక్కడ ఒకటి చేతి చూస్తే ఇక్కడ ఉంది, వీడికి నడుపు వస్తుందా లేదో నాకు తెలియదు. ఇక లేదా ఇక్కడ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క పూట కూటి కోసం ఎన్ని పూటలు పెడతారు వాళ్ళు? ఎన్ని పూటలు పెడతారు చెప్పండి? ఎన్ని పూటలు పెడతారు? ఒక్క పూట. ఒక్క పూట కోసము నీ ఇచ్చని కూడా పెట్టుకుంటే, ఆందోళన పెట్టుకుంటే, నాకు ముక్కలవడలేవు అని నీ అక్కడ ఉండే ఇచ్చంత కూడా పెట్టుకుంటే ఒక్క పూట. లేరా ఏషావు లాంటి వాళ్ళు? ఆమేన్. హల్లెలూయా. చిన్న చిన్న శ్రమ. నేను అంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు కథలని కొండలాగుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. వాడు మటన్తో తిన్నాలాగే ఉంటాడు, పప్పుసాలతో తినాలాగే ఉంటాడు. చెప్పండి. కారంపొడితో తినాలాగే ఉంటాడు. అమ్మా ఎట్లా తిన్నా దేవుడికి కృతజ్ఞతలు చెప్పి స్తోత్రం చెప్పి చక్కగా భోజనం చేస్తాం. ఆమేన్. చిన్న చిన్న వాటికి టెంప్ట్ అయిపోతున్నాను. చిన్న చిన్న వాటికి ఏదండి? చిన్న చిన్న వాటికి టెంప్ట్ అయిపోతున్నారండి. 5 నిమిషాల సుఖము కొరకు టెంప్ట్ అయిపోతున్నారండి. మన భక్తిని పొడగొట్టుకుంటున్నారు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్న ఆ జీవిత ఆ రక్షణ అనుభవాన్ని మర్చిపోతున్నారు. టెంప్ట్ అయిపోతున్నారు. కానీ నా యందు విశ్వాసం ఉంచువాడు కదలడు. ఆమేన్. కదలడు.
అస్సలకే కదలడు. ఎటువంటి నిందలు రాని ముఖం మీద ఊంచిన తుడుచుకొని ముందుకు వెళ్తాడు. దేవుని యందు నమ్మకం ఉంచుకుంటాడు. కథలని కొండలాగా ఉంటాడు. ఏమాత్రం చలనం కనబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నేనంటాను కుటుంబంలో ఒక్క మాట మనం పడం. నేనంటాను నీకు ఇచ్చిన భార్య ఒక్క మాట అంటే నువ్వు పడవా? ఎందుకు పడకూడదా? పోనీ నీకు దేవుడిచ్చిన భర్త ఒక్క మాట అన్నాడు, పడవా? పడకూడదా? అమ్మా స్త్రీలు చెప్పండి, పడకూడదా? పడద్దా? ఒక్క మాటకే టెంప్ట్ అయిపోయి ఈమె పుట్టింటికి ఈయన ఏం చేస్తున్నారంటే టెంప్ట్ అయిపోతున్నారు. ఒక్క మాటకు నోరు సారిపోతున్నారు. బూతులు మాట్లాడేస్తున్నారు. ఒక్క మాట నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు కదలడు. కిందికి తలకాయ వేసుకొని ఏడ్చుకుంటానే ఉంటాడు, కానీ ఒక్క మాట మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమో దేవుడిచ్చిన భార్య కాదా? పోనీ ఆవేశపడి ఒక మాట అన్నది, పడొద్దంటారా పురుషులారా? పడితే ఏమవుతుంది? పాపం ఎన్నో పని చేస్తుంది. ఒక మాట అంటే పడొద్దంటారా పురుషులారా? చెప్పండి. పోనీ స్త్రీలారా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతో ఆయాసపడి ప్రయాసపడి పని చేస్తున్నాడు భర్త, ఒక్క మాట అంటే పడొద్దంటారా? అమ్మా చెప్పండి అమ్మా. ఏం పడమా? ఏం పడదు అంతే అంటారా? హల్లెలూయా. చిన్న మాట ఏంటది? ఈ లొల్లి ఎందుకు వచ్చింది? చిన్న మాట. ఏంది? చిన్న మాటలే, చిన్న శ్రమలే, చిన్న బాధలే. ఏమైంది? 10,000 నష్టం వచ్చింది. ఏమైంది? 10,000 నష్టం వచ్చింది. అయితే చర్చి మానేస్తావా? ఓ ఎకరం భూమి పోయినట్టు చెప్తున్నావు. 10,000 పోతలే దేవుడు దూరం అయిపోతావా? ఓ 1,00,000 రూపాయలు నష్టం పోతలే దేవుడు వదిలేస్తావా? దేవునికి ఏం చేసిండో ఒకసారి అలా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని రాయి. నీకు దేవుడు ఏమేం చేసిండో నీకు గుర్తొస్తాయి. నేను ఎలా బతికించిండో, నీకు ఎలా దీవించిండో రాయి. ఒక పెన్ను పేపర్ తీసుకొని 1,00,000 రూపాయలు నష్టం రాగానే ప్రార్థన మానేస్తావా? దేవుడు నీకు ఇన్ని ఇచ్చాడు, ఒక చిన్న వాటికే నువ్వు కూడా అవుతా. ఏమవుతుంది? నీ లివర్ ఖరాబ్ అవుతుంది, సత్తవు. ఆమేన్, హల్లెలూయా. చిన్న వాటికి ఏంటిది? చిన్న వాటికే టెంప్ట్ అయిపోతున్నామండి. దేవుడు అంటున్నాడు, కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిమో తెలుసా? దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మాట్లాడదమ్మా, దేవుని వాక్యం స్పష్టంగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మేము స్వీకరించండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆమేన్. ఇక్కడ గమనించండి ప్రియులారా, మనమంట లోకానికి వెలుగై ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి అమ్మా, చెప్పడమ్మా. ఎట్లా అన్నా మనం ఎవరమంట లోకానికి? మనమే వెలుగండి. వెలిగించాల్సిందే మనము, లోకాన్ని ఉత్తరించాల్సిందే మనము, లోకాన్ని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేదే మనము, దేవుడి మార్గంలో నడిపించేదే మనము. అవును, మనమే ఈ లోకానికి వెలుగు. ఏమంటున్నాడు తెలుసా? కొండ మీద పట్టణము మరగై ఉండనే అనదు. ఆమేన్. దాని దేవుడు మనల్ని ఎక్కడ పెట్టిండో తెలుసా? కొండ మీద పెట్టిండంట. ఆమె చెప్పండి గట్టిగా. కొండ మీద ఉంటూ పట్టణాన్ని అంట నువ్వు. ఆమేన్. నువ్వు ఎవరు తెలుసా? కొండ మీద పట్టణానివి.
నువ్వు అందరికీ కనబడవా? నువ్వు కూట్లో ఉండవు, నిన్ను కూట్లో పెట్టలేదు దేవుడు, మూలాన పెట్టలేదు దేవుడు, సీక్రెట్ లో పెట్టలేదు నిన్ను దేవుడు, లోకములో కొండ మీద పట్టణములాగా పెట్టాడంట నిన్ను. హల్లెలూయా. కొండ మీద పట్టణము చూడండి, గమనించండి. మన ఊరికి ఒక కొండ ఉంటే, ఆ కొండ మీద ఒక ఊరు ఉంటే, లేకపోతే ఒక ఇల్లు ఉంటే, ఒక గుడి ఉంటే, ఆ ఊరికి ఆ కొండకి దగ్గర ఉన్న అందరికీ అక్కడ ఉన్న గుడి కనబడుతుందా కనబడదా? చెప్పడమా? కనబడుతుందా కనబడదా? కనబడుతుంది. కనబడుతుందా? ఆ కొండ మీద ఉన్న ఆ పట్టణము కనబడదా? కొండ కింద ఉన్నది చెప్పడమా? కనబడదా కనబడదా? కనబడదా? కనబడుతుంది. ఇదిగో నువ్వు కనబడిన ప్లేస్లో పెట్టే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు తెలుసా? కొండ మీద పెట్టాడు. ఆమేన్. నువ్వెవరో తెలుసా? కొండ మీద పట్టణానివి. ఆమేన్. ఇక్కడేమో సియోను కొండవు నువ్వే అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తెలుసా? ఆ కొండ మీద నువ్వే ఉన్నావు. ఆమేన్. అబ్బా, ఇప్పుడు నిన్ను అందరూ చూస్తారు. చూద్దా చూడా, కొండ మీద నువ్వు ఏ వేషాలు వేసినా కింద వాళ్ళకి చెప్పాలి. కనబడుతుందా కనబడదా? నీ స్నేహితులకు కనబడదా కనబడదా? నీ బంధువులకు కనబడదా కనబడదా? కనబడదా? కనబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు కనబడిన దగ్గర లేవు అంటే మీకు అర్థమవుతుంది. మీ ఆత్మీయ స్థితి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? కొండ మీద పట్టణము మీద పెట్టాడు. నువ్వు మరగై ఉండలేవు. నీతో కాదు. నువ్వు ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినా నీ అన్ని బయట పడతాయి. బట్ట పగలైపోతాయి. ఆమేన్. అర్థమవుతుందా? నీ ఊర్లో మీకు బాగా నేను చెప్తాను వినండి. బయట ఎవడైనా క్రైస్తవులు కాకుండా ఎవడైనా తప్పులు చేస్తే ఏమి బయటికి రావు. కానీ క్రైస్తవుడు తప్పు చేస్తే మీకు తెలుసా ఏ ఊరు వెళ్ళిపోతుంది. ఒక్క పాస్టర్ తప్పు చేస్తే కొన్ని వందల ఊర్లోకి వెళ్ళిపోతాయి. అదే ఒక గుడి పూజారి తప్పు చేస్తే ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఎక్కడ పెట్టిండు తెలుసా? అందరికి కనబడే స్థలములో పెట్టిండు నిన్ను. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నువ్వు కొండ మీద పట్టణానివే. ఓ నా కుమారుడా, నువ్వు కొండ మీద పట్టణానివి. నిన్ను కొండ మీద పెట్టినా దేవుడు అంటున్నాడు, నిన్ను పైవాడిగా ఉంచుతా కానీ కింది వాడిగా. ఇది వాగ్దానం. నిన్ను పైన ఉంచుతా కానీ కింద ఉంచా. నీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? ఇంకా అర్థం కావడం చెప్తున్నా. ఒకవేళ నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా నీ ఆత్మీయ స్థితి మాత్రము కొండ మీదనే ఉన్నది. గట్టిగా చెప్పండి వచ్చా. నువ్వు ఒకవేళ అండర్ గ్రౌండ్ లో జీవిస్తూ ఉన్నా నీ ఆత్మీయ స్థితి మాత్రం కొండ మీద పట్టణమే. ఆమేన్. అవును, నువ్వు లోకానికి వెలుగు. ఇప్పుడు చూడండి 2వ వచనం చదువుతారా? 15వ వచనం. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అందరికి వెలుగునిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. ఎక్కడ పెడతారంట? ఎక్కడ పెడతారంటమ్మా? దీప స్తంభము మీద. అంటే ఎత్తైన స్థలములో వెలుగునిచ్చుటకై, మధ్యలో మంచిగా ఎత్తైన స్థలంలో వెలుగునిచ్చుటకై, అంతటికి వెలుగు రావడం కోసం దీపస్తంభం మీద పెడతారు. దీపము వెలిగించి కొంచెము క్రింద లేదా మంచము క్రింద లేకపోతే కంప కింద కప్పరు. కప్తారా? ఏమైతుంది కప్పితే? వెలుగు వస్తుందా? రాదు. నీ వెలుగు అందరికీ కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకే దేవుడు నిన్ను కొండ మీద ఉంచుండు. ఎక్కడా? నువ్వు కొండ మీద పట్టణానివి. అందుకే ఒక భక్తుడు అంటాడు, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై
ఆమేన్, హల్లెలూయా. ఆయనకు నువ్వు ఈ లోకానికి కనబడుకుంటూ బతకగలవా? సాధ్యం కాదు. నిన్ను దేవుడు కొండ మీద పట్టణం పెట్టాడు, పట్టణం మీద పెట్టాడు, నువ్వు అందరికీ కనబడతావు. ఇంకా చదువుతారా? ఇంకొక వచనం చదవండి, 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి. ఆమేన్. ఎక్కడ ప్రకాశించాలంట మన వెలుగు? అన్యజనుల మధ్యలో. ఆమేన్. నువ్వు నీ సత్క్రియలు, నీ మంచి పనులు లోకానికి కావాలి. నీ పనులన్నీ చూస్తారండి. చూడరా చూస్తారమ్మా. నీ పనులన్నీ కూడా, నీ సత్క్రియలన్నీ కూడా పరలోకమందున్న తండ్రికి మహిమ రావాలి. నువ్వు మాట్లాడితే ఆయనకు మహిమ రావాలి, నువ్వు పని చేస్తే ఆయనకు మహిమ రావాలి. మరి నిన్ను బట్టి ఆయన నామము మహిమపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్ను బట్టి నీ దేవుని నామము అవమానపరచబడుతుందా లేదా మహిమపరచబడుతుందా? ఒకసారి ఆలోచన చేసుకో. నీ సత్క్రియలో వెలుగనివ్వండి, ఈ లోకానికి వెలుగనివ్వండి. మీ మంచి పనులు ఈ లోకానికి తెలియజేయనివ్వండి. దేవుని మహిమపరచండి. నువ్వు కొండ మీద పట్టణము మరుగై ఉందని అనుకో. నువ్వు కొండ మీద పట్టణానివి. ఆమె చెప్పు, ఏ పట్టణానివి? అమ్మా చెప్పండి, ఎవరు నువ్వు? నీ పక్కన చెప్పండి. నువ్వు కొండ మీద పట్టణానివి, అందరికి కనబడతావు అని చెప్పండి. చెప్పండి అమ్మ పక్కనకి. నువ్వు కొండ మీద పట్టణానికి అందరికి కనబడతావు. కొండ మీద పట్టణానికి నువ్వు ఎవరు? నువ్వు కొండ మీద పట్టణానికి. నువ్వు ఏ వేషాలు వేసినా చెప్పడమ్మా, నువ్వు ఏ వేషాలు వేసినా కనబడతావు అక్కడ. నేను సీక్రెట్గా చెప్తున్నాను అనుకుంటున్నామేమో, అంత బట్టిదే బట్ట బయలైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మన క్రియలను గుర్తుపట్టేది ఎవరో తెలుసా? మన ఇంటోళ్ళే. ఎవరు గుర్తుపడతారండి? మన ఇంటోళ్ళే గుర్తుపడతారు. గుర్తుంచుకోండి. సరే, మన ఇంటోళ్ళు, మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, లేకపోతే మన పిల్లలు కావచ్చు, మన గురించి మనం తప్పు చేస్తున్నామని చెప్పినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే మనం చేసే తప్పులు ఫస్ట్గా చూసేది ఎవరు? మన కుటుంబమే. గుర్తుంచుకోండి. మన కుటుంబం వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలి. కోపం ఎందుకండి? సరి చేసుకోవాలి. ఒకవేళ నువ్వు సరి చేసుకోలేవు అనుకో, ఒక రోజున బయట ఇంటి వానికి తెలిసినప్పుడు నీ ముఖం పట్టుకోనంటే అప్పుడు నీ ముఖం ఎడ పెట్టుకుంటావు? నీ ఇంటోళ్ళంటే కోపం వచ్చింది నీకు, మరి బయట వాళ్ళంటే తల దించుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుందా? రాదంటారా? హల్లెలూయా. జాగ్రత్త. నువ్వు కొండ మీద పట్టణానికి. ఎవరు నువ్వు? ఆయన అంటున్నాడు, నా యందు నమ్మకం ఉంచిన వారు సియోను కొండలాంటి అంటారు. ఎట్లా అంటారంట? కదలని నిత్యము కదలని సియోను కొండలా. కొండ మీద పట్టణం, కొండలే కొండలు. ఆమేన్. ఈ కొండ ఏ కొండలో కలుస్తుందో, ఆమేన్, హల్లెలూయా. ఈ కొండ ఏ కొండల్లో కలుస్తుందో, ఆమేన్. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాడు. ఈ లోకానికి వెలుగు నువ్వే, ఈ లోకానికి ఉన్నతమైన పట్టణానికి నువ్వే. నువ్వు కనబడకుండా ఉండలేవు. నువ్వెంత తాక్కున్నా నువ్వు అందరికీ కనబడతావు. నువ్వెంత ఎవరికి కనబడకుండా నేను చేస్తున్నాను అనుకున్నా తప్పకుండా బయటికి వస్తుంది. నువ్వెవరిని అటు ఇటు చూసి ఎవరు చూడనప్పుడు నలిసి తంబాకు పెట్టిన సంగతి ఒకరోజు బయటకు వస్తుంది. ఒకరోజు ఎవరికి తెలియకుండా నువ్వు దేవుని నమ్ముకొని నీ ఇష్టానుసారంగా తాగుతూ తినుచు వ్యభిచారం చేస్తూ జీవిస్తే ఒకరోజు బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సియోను కొండవి. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? సియోను కొండవి, కొండ మీద పట్టణానివి. ఆమేన్, హల్లెలూయా. చాలా కొండలు ఉన్నాయండి బైబిల్లో. అన్ని కొండల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ ఇంకొక కొండ గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. ఆదికాండం 8వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 4వ వచనం.
ఆరారాతు కొండ మీద నిలిచెను. అందరండి ఆరారాతు కొండ. ఏ కొండ అంటే ఇది? ఫస్ట్ కొండ ఏంది? సియోను కొండ. రెండో కొండ ఏంది? రెండో కొండ కొండ మీద ఉన్న పట్టణం. కొండ మీద ఉన్న పట్టణం. మూడవ కొండ ఆరారాతు కొండ. అనండి ఆరారాతు కొండ. ఆమేన్. చాలా కొండలు ఉన్నాయండి బైబిల్లో, లేవా? చాలా కొండలు ఉన్నాయి. హెర్మోన్ కొండ ఉంది, నేమో కొండ ఉంది, గిల్బోవా కొండలు ఉన్నాయి. చెప్పండి. ఒలివ కొండలు ఉన్నాయి. చాలా కొండలు ఉన్నాయండి. అన్ని కొండల గురించి చెప్పడానికి సమయం లేదు. ఆమె హల్లెలూయా. ఈ కొండల గురించి చెప్పాలంటే మళ్ళీ 6 నెలలు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కొండ కొండ అంటాడు. ఆమేన్. ఏమంటున్నామా? నా కొండ, నా సియోను కొండ. ఏమంటున్నామా దేవుడు నిన్ను? నా సియోను కొండ. ఆమేన్. కొండ మీద పట్టణానికి నువ్వు. ఇప్పుడు మూడో కొండ ఏంది? ఆరారాతు కొండ. ఈ ఆరారాతు కొండ ఏంటిది? ఆరారాతు కొండ. ఈ ఆరారాతు కొండ మీద ఏమున్నదట? ఓడ. ఏ ఓడ చెప్పండమ్మా? నోవాహు కట్టిన ఓడ. నోవాహు ఏం కట్టిండు అమ్మా? చెప్పండి. ఏం కట్టిండు అమ్మా? ఇల్లు కట్టిండా? పార్కు కట్టిండా? ఏం కట్టిండు? ఓడ. ఎంత పడవ కట్టిండు? ఓడ కట్టిండమ్మా. నోవాహు ఓడ. మేము నోవాహు ఓడ చూసినాం, నమూనా. ఆమేన్. చాలా బాగుందా లేదా? బాగుంది. బైబిల్లో 3 అంతస్తులు కట్టిండట నోవాహు ఓడ. 3 అంతస్తులు కట్టిండంట నోవాహు ఓడ. ఓకే, నమూనా చూసినాం, చాలా బాగుంది. హల్లెలూయా. ఈ నోవాహు ఓడ ఎక్కడ ఆగిందో తెలుసా? ఆరారాతు కొండల మీద ఆగిందంట. ఆమేన్. కొండ మీద ఆగిందంట. ఆరారాతు కొండ మీద ఆగిందంట. ఇది చాలా ఎత్తైన కొండ అండి. ఎత్తైన కొండలలో ఇది ఒక కొండ. చాలా కొండలు ఉన్నాయి, ఎవరెస్ట్ కొండలు ఉన్నాయి, ఇంకా చాలా కొండలు ఉన్నాయండి. కానీ అట్లాంటి ఎత్తైన కొండలలో ఈ యొక్క ఆరారాతు కొండ కూడా ఒకటి. చాలా పెద్ద కొండ, చాలా పెద్ద కొండ. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆరారాతు కొండల మీద ఈ ఓడ నిలిచెను. ఆ ఆరారాతు కొండల మీద నిలిచినప్పుడు మొట్టమొదటిగా నోవాహు చూసింది ఏంటిదో తెలుసా? నెక్స్ట్ వచనం చదవండి, 5వ వచనం. చదవమ్మా. కొండ శిఖరాలు కనబడెను. ఆమేన్. నోవాహు ఏం చూసినట్ట? భూమి మీద మొట్టమొదటిగా నీళ్లు ఆరిపోయిన తర్వాత నోవాహు చూసింది ఏంటంటే కొండ శిఖరాలు. కొండ మీద నిలబడి కొండ శిఖరాలు చూసిండంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సరే, మీకు కొంచెం నేను వివరించి చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఈ నోవాహు కూడా దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు కనుక నిన్ను నేను కాపాడాలనుకుంటున్నాను. నీ కుటుంబానికి నువ్వు రక్షించబడ్డానికి ఒక ఓడ కట్టుకో అని ప్రభు చెప్పాడు. అప్పుడు నోవాహు ఆగలేదండి. పాపం మనసు ఆగలేదు. ఆగకేం చేసిందంటే వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్నేహితులకు, వాళ్ళ ఊళ్ళకు, తన స్నేహితులకు అందరి దగ్గరికి వెళ్ళి ఒరే 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 నాకు సహాయం చేయండి, అందరూ కలిసి ఓడ కడతాం, దేవుడు ఓడ కట్టమంటున్నాడు, రండి మీరు కూడా కలిసి ఓడ కట్టుకుందాం. దేవుడు జలప్రలయం రాబోతుందంట, ఆకాశంలో నుంచి వర్షం రాబోతుందంట, ఆకాశంలో నుంచి జలప్రలయం రాబోతుంది, అందరూ చచ్చిపోబోతున్నారు, రండి మనం అందరూ ఓడ కట్టుకుందాం అని నోవాహు చెప్తే ఎవరు వినలేరంట. నోవాహు సువార్త చెప్తే ఎవరు వినలేరంట. నోవాహు వాక్యం చెప్తే ఎవరు వినలేరంట. ఎవరు వినలేరంట. ఆఖరికి ఇనంది కాకుండా వినకపోయేసరికి ఆఖరికి నోవాహు ఆగిపోలేదు. కానీ ఓడ కడతా ఉన్నాడు. నోవాహు 3 కొడుకులు 3 కోడళ్ళు, 1 భార్య. ఆమె హల్లెలూయా. అందరు కలిసి ఓడ కట్టుకుంటున్నారు. వాళ్ళు 8 మంది ఓడ కడుతున్నారు. 8 మంది ఓడ కట్టుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు
చెప్పండి, ఇక్కడ ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరూ అంటున్నారంట, ఇదిగో మనం అందరం చచ్చిపోతామంట, వీళ్ళు మాత్రమే బతుకుతారా అంట అని కామెంటరీ చేస్తున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట. నోవాహుని ఎగతాళి చేస్తున్నారంట. మనమంట చచ్చిపోతామంట, నీళ్ళు వస్తాయంట, మనం చచ్చిపోతామంట, వీళ్ళేమో బతుకుతాడంట, వీడేమో బతుకుతాడంట అంటూ ఎగతాళి చేసిరంట, అవమానించిరంట. అవునండి, గుర్తుంచుకోండి, మీరు దేవుని మందిరానికి వస్తుంటే మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళు ఉండొచ్చు, మీరు భక్తి చేస్తుంటే మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళు ఉండొచ్చు, మీరు ప్రార్థన చేస్తుంటే అన్యులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు, మీరు దేవుని పాట పాడుతుంటే ఎగతాళి చేసే వాళ్ళు ఉండొచ్చు, మీరు తాగకపోతే మీ స్నేహితులు ఎగతాళి చేయొచ్చు, నువ్వు తాగకపోతే వాళ్ళతో కూర్చొని తాగకపోతే నేను ఎగతాళి చేయొచ్చు. జాగ్రత్తగా వినండి, నేను ఎగతాళి చేస్తున్నానేమో నువ్వేం బాధపడకూడదు. నోవాహు చూడండి, ఓడ కట్టాడు. దేవుడు ఎలా చెప్పాడో, ఎన్ని మూరలు చెప్పాడో, ఎంత ఎత్తు చెప్పాడో అంత ఎత్తుతో కట్టాడు. ఆమేన్. ఇప్పుడు నోవాహు రక్షించబడ్డాడు కనుక ఈరోజు మనుషులందరూ ఉన్నాం. నోవాహు లేకపోతే ఈరోజు మనం ఎవరు ఉండే వాళ్ళమో కాదు. నోవాహు ఓడ కట్టాడు. ఓడ కట్టి అప్పుడు ఏం చెప్పాడంటే, సకల జాతుల జంతువులను, వృక్షాలను, చతుస్పాద జంతువులను, పురుగులను, జంతువులను అన్నిటినీ జతలుగా నేను పడవలోకి తీసుకొస్తాను. ఆమేన్ అని నోవాహుతో చెప్పాడు. పెద్ద పడవ కట్టాడు. పెద్ద పడవ కట్టి జతలుగా ఎట్లా వస్తున్నాయంట? జతలుగా. ఏవొచ్చినా జతలుగా వస్తున్నాయి. ఆడపులి, మగపులి, ఆడసింహం, మగసింహం, ఆడనక్క, మగనక్క, ఆడతోడేలు, మగతోడేలు, ఆడ ఎలుగుబంటి, మగ ఎలుగుబంటి, అన్నీ జతలుగా వస్తున్నాయంట. జతలుగా వస్తున్నాయంట పడవలోకి. ఆడ ఏనుగు, మగ ఏనుగు, ఆడగాడిద, మగగాడిద, అన్ని జతలుగా పడవలోకి వస్తున్నాయి. హల్లెలూయా. అవునండి, అన్ని జతలుగా వస్తున్నాయంట. ఓడ సిద్ధం చేయబడింది. ఓడలో ఆడగొర్రె, మగ గొర్రె, ఆడమేక, మగ మేక, ఆడకోడి, మగ కోడి. హల్లెలూయా. జతలుగా ఆ పడవలోనికి అన్ని వచ్చేసరికి పడవ బిగించబడింది. 40 రోజులు ప్రశాంతమైన వర్షం పడింది. అందరూ నీళ్ళలో చచ్చిపోయారు. ఎవరైతే కామెంటరీ చేశారో, ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళందరూ చచ్చి వాళ్ళు కూడా నీళ్ళ మీద తేలారు. కానీ వీళ్ళు ఓడలో ఉన్న వాళ్ళు ఓడ కూడా తేలుతుంది బయటికి. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జలప్రళయం వచ్చేసి తడలు కొడుతున్నాయి. ఎక్కడ కొడుతున్నాయి? తడలు వచ్చేస్తున్నాయి. సముద్రం పొంగిపోతుంది, నీళ్లు పొంగిపోతున్నాయి, కట్టలు తెగిపోతున్నాయి, నీళ్ళ మీద నీళ్ళు వచ్చేసినాయి, ఆకాశం మట్టుకు నీళ్లు పెరిగిపోయినాయి. చాలా నీళ్ళు వచ్చేసినాయి. అందరూ చచ్చి తేలుతా ఉంటే అందరూ తేలుతున్నారు పైకి. సచ్చినోడు తేలడా? తాగుతారు. అందరూ చచ్చి తేలుతా ఉన్నారు. కానీ పడవలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆరారాతు కొండ మీద నిలబడిన పడవలో ఉన్నవారు మాత్రమే క్షేమముగా ఉన్నారు. గట్టిగా చెప్పడం కదా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బయట ఉన్నోళ్ళేమో ఆగమాగము అయ్యయ్యో అని ఆ ఒక అడలకు, తడలకు, ఆ తుఫాన్కి, ఆ గాలికి, ఆ వర్షానికి చచ్చిపోతూ ఉంటే, కేకలు పెడుతూ ఉంటే ఈ పడవ ఆ తడలకు, పడవ ఏమైతుందో సైకిల్ ఇట్లా ఆడుతుందంట నీళ్ళ మీద. ఏమాడుతుంది? ఆడదా నీళ్ళ మీద? ఇప్పుడు నీళ్ళ మీద పడవ ఆడుతుందంట. ఈ లోపల ఉన్న వాళ్ళకి ఎట్లుందో తెలుసా? ఉయ్యాలు ఊపినట్టుందంట. ఎట్లుందమ్మా? లోపల ఉన్న వాళ్ళకేమో ఉయ్యాలు ఊపినట్టు, బయట ఉన్న వాళ్ళకేమో హల్లెలూయా. పడవనేమో ఊగుతుంది, మంచిగా ఉయ్యాలు ఊపినట్టు ఊపుతూ ఉంటే లోపల ఉన్న వాళ్ళకి సురక్షితంగా ఉన్నారు. ఆమేన్. ఎట్లున్నారమ్మా లోపల ఉన్న వాళ్ళు? చాలా హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. అమ్మ ఉయ్యాలు ఊపితే ఎట్లుంటుందమ్మా? అమ్మ చెప్పండి, ఎట్లుంటుంది? మిమ్మల్ని ఊపిర్రా? మీ తల్లులు ఊపిర్రా?
మీ తల్లిదండ్రులు ఊపిరా ఉయ్యాలేసి ఊపలేరా? చూడండి ఎంత ఏడ్చే పిల్లగాడు అయినా తీసుకుపోయి ఉయ్యాలు ఎత్తే అమ్మ ఏమవుతాడు? మంచిగా వాడుకుంటాడు. ఇప్పుడు వీళ్ళకు పడవలు ఉన్న వాళ్ళకేమో మంచిగా అనిపిస్తుంది. ఆ నీళ్ళ మీద ఆడుతూ ఉంటే పడవ సంతోషంగా అనిపిస్తుంది, ఎంత హాయిగా ఉందో. ఆమేన్. అందుకే పెద్దగైనాక కూడా ఉయ్యాలలు ఊపాలని ఆ పార్కులలో ఉయ్యాలలు పెడుతుంది. ఇప్పుడు పెడతలేరా? ఊగుతలేరా? యోసేపు ఊగినట. హల్లెలూయా, హల్లెలూయా కదా. వీళ్ళకేమో లోపలనేమో హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంటే వీళ్ళకేమో బయట ఉన్నోళ్ళేమో చచ్చిపోతున్నారు. అన్నీ చచ్చిపోయాయండి. ఓన్లీ పడవలో ఏ జంతువులు అయితే వచ్చినాయో అవి మాత్రమే సేఫ్గా ఉన్నాయి, మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు, కంప్లీట్గా చచ్చిపోయారు. ఎవడైతే ఎగతాళి చేసిండో వాడు చచ్చి ఉబ్బి కంపు కొట్టి ఏమైపోయాడు? హల్లెలూయా. ఎగతాళి చేసినాడు, రే ఏం దేవుడు రా అన్నాడు, తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలన్నాడు, తాగి ఉబ్బిపోయిండు ఒక్కొక్కడు, కంపు కొడుతున్నాడు ఒక్కొక్కడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, శవాల కుప్పలు నీళ్ళ మీద తేలుతున్నాయి, కానీ పడవ నీళ్ళ మీద తేలుతుంది. వాళ్ళు తేలుతున్నారు, పడవ తేలుతుంది, కానీ పడవలో ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు, పడవలో లేనాడు చచ్చిపోయాడు. జాగ్రత్త వినండి, ఆ పడవ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఆ పడవ దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పండి? సంఘానికి. దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? సంఘానికి. దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, సంఘములోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకు తీసుకొచ్చిండో చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చిండో? నిన్ను చంపడానికి కాదు, నిన్ను బ్రతికించడానికి. కొట్టు చప్పట్లో. సంఘానికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఈ చర్చికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను బతికించడానికి, చంపడానికి. ఒక్కసారి ఆలోచించు, లోకములో ఉన్నవాడు ఒకరోజు చచ్చిపోతాడు, సంఘంలో ఉన్నవాడు యేసయ్యకు పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బతికించడానికి యేసయ్య నిన్ను సంఘంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడమ్మా చెప్పండి? నిన్ను బతికించడానికా చంపడానికా? అందరు చెప్పండి. బతికించడానికా చంపడానికా? సంఘానికి ఎందుకు తీసుకొచ్చాడు నిన్ను? బతికించడం. ఒకసారి ఆలోచన చేయండి, నిజంగా సంఘానికి రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికి గడ్డి మొలిచేది. ఆమేన్. చెప్పా, సంఘానికి రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? చర్చికి రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? ఒకసారి చెప్పండి. దేవుడు నిన్ను బతికించడానికి సంఘానికి తీసుకొచ్చాడు. ఇది నోవాహు ఓడ. ఆమె చెప్పు. హల్లెలూయా. ఇది నోవాహు ఓడ. ఈ ఓడలోకి ప్రభు నిన్ను తోడుకొచ్చింది ఎందుకు తెలుసా? బతికించడానికి, చంపడానికి. నిన్ను చంపాలనుకుంటే బయటే చంపేవాడు, నిన్ను చంపాలనుకుంటే బయటే చంపేవాడు. ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చిండు? నేను చంపాలనుకుంటే. నేను అంటాను, ఒక్కసారి ఆలోచన చేయండి. బయట ఇక్కడ ఉన్నది కనీసం 8 మందే. ఎంతమంది ఉన్నారండి? బాగా వింటున్నారా? ఇక్కడ ఉన్నది 8 మందేనండి. ఇంకా జంతువుల వాళ్ళు 8 మందే. కానీ బయట కోట్ల మంది చచ్చిపోయారు. చచ్చి రాలేదా? కొంచెం చెప్పండి అమ్మ, మాట్లాడండి. చచ్చి రాలేదా? బయట కోట్ల మంది వచ్చారు. నేను ఒక్కటే మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని మాట విననివాడు, లేకపోతే దేవుని యందు విశ్వాసం లేనివాడు ఎన్ని కోట్ల మంది చచ్చినా దేవునికి బాధ లేదు. కానీ సంఘములో ఒక్క చిన్నవాడు నశించుట దేవుని చిత్తము కాదు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు. కానీ బయట దేవుని మాట విననోడు, విశ్వాసం లేనోడు కోట్ల మంది చచ్చినా, చెప్పండి, బయట కోట్ల మంది వస్తలేరా? చాలా మంది వస్తున్నారు. వాళ్ళ గురించి దేవునికి బాధ లేదు. కానీ ఎవరి గురించి బాధ తెలుసా? నీ గురించి బాధ. ఆమేన్. నిన్ను కాపాడడం కోసమే దేవుడు సంఘానికి తోలుకొచ్చాడు. నిన్ను బతికించడానికి సంఘానికి తోలుకొచ్చాడు.
నేను చంపడానికి కాదు. నిన్ను చంపాలనుకుంటే బయట చంపటాడు. ఇక్కడికి ఎందుకు తోలుకొస్తాడు నేను? ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చాడు నిన్ను? బతికించడానికి. ఆమె చెప్పు హల్లెలూయా. నేను బతికించాలనుకుంటున్నాడు ఆయన. సరే, ఓకే, మంచిది. ఇప్పుడు జంతువులన్నీ లోపలికి వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు పెద్ద ఏనుగు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పెద్ద ఏనుగు వచ్చింది. వచ్చి కాలు పెట్టింది. అది కాలు పెట్టి అమ్మా ఏనుగు కాలు పెడితే ఎట్లుంటుందమ్మా? అంటే నోవాహు కూడా అమ్మా చెప్పండి. ఏనుగు పెద్ద పెద్ద ఆకారం కలిగిన ఏనుగు ఓడలో కాలు పెట్టినా కూడా ఇరిగిపోలా, పగిలిపోలా, మునిగిపోలా. అంటే ఓడని ఎంత గట్టి కట్టుకున్నాడు? అమ్మా చెప్పండి, ఎంత గట్టి కట్టినంటారు? గట్టి కట్టినా మీద కట్టినా మామూలు చెక్కెత్తే ఇరిగిపోయేది కాదా? మీకు వినబడుతుందామా? వినబడుతుందా అందరికి? ఇప్పుడు ఈ పడవ ఏనుగు అడుగు పెడితే ఉన్నది అని అంటే గట్టిదా గట్టిదా? చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. మన కుటుంబానికి కూడా మనం గట్టిగా కట్టుకోవాలి. ఆమె చెప్పండి, మన కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి? గట్టి కట్టుకోవాలా. ఎంత బలమైన శ్రమలు వచ్చినా, ఎంత బలమైన తుఫాను వచ్చినా, నేను ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నా? సిమెంటు, ఇటుకలతో, కాంక్రీట్తో కట్టిన, సలాకతో కట్టిన ఇల్లు గురించి నేను మాట్లాడతలే. నీ ఇల్లు కట్టుకో గట్టిగా. కొంతమంది ఇల్లు కట్టుకోరు కానీ 10 మంది పంచాయతీలు తిరుగుతారు. ఇల్లు కట్టుకోరు కానీ 10 మంది పంచాయతీకి వెళ్ళి పంచాయతీ చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? పంచాయతీలు చెప్తారు. జాగ్రత్తగా ఇంట్లో ఇల్లు కట్టుకోరు కానీ కొంతమంది స్త్రీలు వాళ్ళింటికి పోయి వీళ్ళింటికి పోయి ముచ్చట్లు పెడతా ఉంటారు. వాళ్ళకి పోయి చెప్తారు నీతులు, వాళ్ళకి నీతులు చెప్తారు. ఇల్లు కట్టుకోరు, తన ఇల్లు కట్టుకోరు, ఎదుటోళ్ళకి చెప్తారు. వీళ్ళు మగవాళ్ళేమో పంచాయతీలు చెప్తారు, ఆడవాళ్ళేమో 10 మంది ఇల్లు తిరిగి చెప్తారు. ఇల్లు కట్టుకుంటురా? నీ ఇల్లు గట్టిగా ఉండాలా. నీ ఇల్లు గట్టిగా కట్టుకో. ముందు నీ ఇల్లు. ఆమె చెప్పు హల్లెలూయా. ఏం కట్టుకుంటావు అమ్మా? నీ ఇల్లు గట్టిగా ఉండాలా. ఎంత పెద్ద ఏనుగు వచ్చి కాడికి పెట్టినా చెప్పండి, ఎటువంటి కొత్త శ్రోతలు వచ్చి నీ ఇంటి మీదకి వచ్చినా నీ ఇల్లు కూలదు. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు కట్టుకో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఓడలోకి నక్కలు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. చెప్పండి ఏమేమి వస్తున్నాయి అమ్మా? పందులు వస్తున్నాయి, ఇక గుర్రాలు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి. మీకు జంతువులు ఒక్కడ తిరిగినట్టు చెప్తున్నారు. చెప్పండి అమ్మా. ఆవులు వస్తున్నాయి, పావురాలు వస్తున్నాయి. అరే అన్నీ అవుతున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కారణం ఏంటి? మీరు బాగా జాగ్రత్త రండి. మీరు ఎంతమంది చికెన్ తింటారు ఇక్కడ? చికెన్ తిన్నా? చికెన్ తింటారా అమ్మా? చికెన్ ఏమన్నా చికెన్ బిర్యానీ తింటారా? చెప్పా చికెన్ తింటారా? పోనీ మనం తినరా? కోడిగుడ్డు తినరా? మీరు అన్ని తింటారు. హల్లెలూయా. ఓకే. నోవాహు ఆ రోజు కోడిని తింటే ఈ రోజు నీకు చికెన్ ఉండేది కాదు. ఆ రోజు నోవాహు గొర్రెని తింటే నీకు మటన్ ఉండేది కాదు. ఆమేన్, హల్లెలూయా. నోవాహు మంచోడు, మన కోసమే దాచిపెట్టాడు. హల్లెలూయా. ఆ రోజు పెట్టుంది, పుంజుంది. ఏ పుంజుని వేసేసినా ఈ రోజు మనకు చికెన్ లేదు. పెట్టడం వేసేసినా ఈ రోజు మనకు చికెన్ లేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ అదృష్టం ఏంటంటే నోవాహు అప్పటికి మాంసాహారి కాదు. ఆమేన్. దేవుడు అప్పుడు మనుషులకు మాంసాన్ని ఆహారంగా ఇవ్వలేదు. నోవాహు ప్రళయం తర్వాత ఇచ్చిండు. అందుకే మనము
ఈరోజు మంచిగా తింటున్నాం. హల్లెలూయా. ఓకే, మంచి జాగ్రత్త వినండి. ఇప్పుడు సరే, నోవాహు మాంసాహారి కాదు, నోవాహు మాంసాహారి కాదు. సరే, పులి ఓకే, నోవాహు మాంసాహారి కాదు. పులి మాంసం తింటదా, గడ్డి తింటదా? చెప్పండి కొంచెం. సింహము మాంసం తింటదా, గడ్డి తింటదా? కొంచెం చెప్పండి. సరే, నోవాహు మాంసాహారి కాదు. సింహము మాంసం తింటదా, గడ్డి తింటదా? అమ్మ అందరికి తెలుసా అమ్మా? పురులు ఏం తింటాయి? మాంసం తింటాయి తినదే. ఇప్పుడు దాని ఆపోజిట్లో గొర్రెలు ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ పులి ఉంది, ఇక్కడ గొర్రెలు ఉంది. ఈ పులి గొర్రెలు తింటే ఈరోజు మాట వచ్చేదా మనకు? వచ్చేదా? నేను చెప్తే జాగ్రత్త మీరు. ఎప్పుడైతే ఆ ఊళ్ళలోకి జంతువులు వెళ్ళినాయో వాటి స్వభావాలు మారిపోయినాయి. గట్టిగా చెప్పగలరా? నక్క స్వభావం మారిపోయింది, కుక్క స్వభావము మారిపోయింది. ఇప్పుడు కుక్క బొగ్గు అంటే తప్పుడే కుట్టుంది. మారిందా లేదా? పులి స్వభావం మారిందా లేదా? మారింది. జాగ్రత్త. లోకంలో ఉన్నప్పుడు నీ స్వభావం ఎలాంటిదో నాకు తెలియదు. నువ్వు చింతలు వారి నక్కవే కావచ్చు, తోడేలువే కావచ్చు, పులిలాగా ఉండే వ్యక్తులు కావచ్చు, కొంపలు ఉంచే వ్యక్తులు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, లంగ కావచ్చు. బయట నువ్వు లోకంలో ఎలా ఉండేవాడు నాకు తెలియదు. నీ గురించి నీకే తెలుసు, మన గురించి మనకే తెలుసు. నేనంటాను, ఎప్పుడైతే చర్చికి వస్తున్నావో, చర్చిలకు వచ్చావో, ఈ ఓడలో అడుగు పెట్టావో, నీ స్వభావం మారిపోవును కాక. చెప్పండి కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు నోవాహు గడ్డి పెడితే గడ్డి తింటున్నాయి సింహాలు. ఆమేన్. ఏం తింటున్నాయి అమ్మా చెప్పండి? నోవాహు ఏం పెడితే అదే తింటున్నాయి. గడ్డి పెడితే గడ్డి తింటుంది. అంతేనా? నోవాహు ఏం పెడితే అవే తింటున్నాయి. ఉపవాసం ఉండమంటే మా చెప్పండి, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటున్నాయి. మనకు రేపటికి ఆహారం అంటే ఈరోజు ఉపవాసం ఫాస్టింగ్ ప్రే చేయాలంటే ఫాస్టింగ్ ప్రే చేస్తున్నాయి. ఎండి గడ్డి పెడితే ఎండి గడ్డి తింటున్నాయి. సింహాలు గడ్డి తింటున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాటి స్వభావాలు మారిపోయాయి. మనం కూడా మన చర్చిలోకి రాగానే మన స్వభావాలు ఏం కావాలి చెప్పండి? నక్క లాంటి స్వభావాలు ఏమవ్వాలి? తోడలాంటి స్వభావాలు ఏమవ్వాలి? పులి లాంటి స్వభావాలు ఏం కావాలి? కురకగొట్టి పడుకునే ఎలుగు బట్టలు మారదా? హల్లెలూయా, హల్లెలూయా. మరదా? అవునండి. ఇప్పుడు పాస్టర్ గారు తొక్కు పెడితే తొక్కుతో తినాలి. ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండాలా? నీళ్ళు తాగమంటే నీళ్ళు తాగాల? సపడే ఉండమంటే అంతేనంటారా? ఆమేన్. హల్లెలూయా. నోవాహు మాట విన్నారా వినలేదా? అక్కడ ఉన్న జంతువులన్నీ విన్నాయా లేవా? మరి మీ దైవ సేవకుల మాట వినాలా వద్దా? కొంచెం చెప్పండామా అంటే మీకు గడ్డి పెడతా అనుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రియదేవుడు, నా ఆలోచన ఏంటంటే వాటి స్వభావాలు మారిపోయాయి. అందుకే పులి ముంగట గొర్రె ఉన్న తినలేదు. తిన్నదా? తినలేదండి. మారిపోయింది, దాని స్వభావం మారిపోయింది. నేనేమంటున్నానంటే మనం ఎప్పుడైతే చర్చికి వచ్చామో, ఎప్పుడైతే ఈ నోవాహు గోడలోకి వచ్చామో, అప్పుడు మనమందరం క్రీస్తు పోలికగా మారుదుముగాక, యేసయ్య రూపములోకి మారుదుముగాక, మన స్వభావాలు మారిపోవునుగాక. ఇప్పుడు మన స్వభావాలు ప్రేమ స్వరూపిగా మారునుగాక. ఇప్పుడు తగ్గింపు, విధేయత, ప్రేమ, అనురాగము, శాంతి మనకందరికి వచ్చునుగాక. కోపము, ద్వేషము, పాపము, శాపము, ఈర్ష, కుళ్ళు అన్ని ఆమేన్. ఆమేన్ చెప్పండి. చర్చికి వచ్చిన వాళ్ళు లొల్లి పెట్టుకోరు. ఆమేన్ చెప్పండి. చర్చికి వచ్చిన వాళ్ళు లొల్లి పెట్టుకోవాలా? మీ స్వభావం మారాలా వద్దా? యేసయ్య ఎప్పుడైనా ఉందని లొల్లి పెట్టుకోలేడా? మరి మీరెట్ట పెట్టుకుంటారా? కుక్క స్వభావం మారిపోయింది, అది మురిగింది ఎప్పుడన్నా?
మనం కొంతమంది మొరుగుతారు, బహు బహు అని మొరుగుతారు. అవే మారాలా? ఒక్కసారి గుర్తుంచుకోండి, మీకు క్లియర్గా చెప్తున్నా. సేవకుల గురించే కానీ సంఘం గురించే కానీ ఎప్పుడైనా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే అది నీకు శాపం. అది నీకు శాపం. అది నీకు శాపము. అది నిన్ను నీ జీవితంలో నష్టాన్ని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? నష్టాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలగజేస్తుందమ్మా చెప్పండి? నష్టాన్ని కలగజేస్తుంది. సేవకుడిని కానీ, చర్చిని కానీ, సంఘాన్ని కానీ, సహవాసాన్ని కానీ ఎప్పుడు కూడా మనం ఒక్క మాట కూడా అనొద్దు. ఒక్క మాట కూడా అనొద్దు. హల్లెలూయా చెప్పండి. ఒక్క మాట కూడా మనము అనకూడదమ్మా. నేను అంటాను ఏమంటా తెలుసా? చర్చికి కానీ సేవకుని కానీ మనం సహాయం చేయాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి. సాధ కాకపోతే సైలెంట్గా కూర్చో. చర్చిలో సైలెంట్గా కూర్చో. నీకు సాధ కాకపోతే, సహాయం చేయకపోతే సైలెంట్గా కూర్చో. అంతేగాని ఎగతాళి చేయడం, సేవకుడిని కించపరచడం, సంఘాన్ని కించపరచడం, సేవను కించపరచడం నీకు ఆశీర్వాదము కాదు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మమ్మల్ని పిలిస్తే ఇక్కడికి వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం మేము? దేవుడు పిలిస్తే ఇక్కడికి వచ్చినాం. దేవుని పని చేస్తున్నాం. మీలాగా బ్రతకాలనుకుంటే మాకు 20,000 పని, 30,000 పని బయట దొరకదా? మాకు దొరకదంటారా? చెప్పండమ్మా. 30,000 పని దొరకదా మాకు? నెలకు 30,000 పని మాకు జీతం ఎవరు పెట్టుకోరా మమ్మల్ని? కనీసం వాచ్మెన్ అన్నా పెట్టుకోరా మమ్మల్ని? వాచ్మెన్ పెట్టుకున్న 15,000, 20,000 వస్తాయి కదా. బతకలేమా మా కుటుంబం, మా పిల్లలు? చెప్పండి, బతకలేమంటారా? ఆమేన్, హల్లెలూయా. చెప్పడమ్మా, బతకలేమా? ప్రియ దేవుడు పిల్లరా, ఎప్పుడు కూడా సేవకుడిని కానీ సంఘాన్ని కానీ ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు. మన సంఘానికి సహాయం చేయాలి, సేవకులకు సహాయము చెయ్యాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడైతే హల్లెలూయా. మన స్వభావాలన్నీ మారిపోవును గాక. మనది పులి లాంటి స్వభావం అయితే మారిపోవును గాక. కుక్క లాంటి స్వభావం అయితే మారిపోవును గాక. నక్క లాంటి స్వభావం అయితే మారిపోవును గాక. ఎలుగు వంటి స్వభావం అయితే మారిపోవును గాక. తోడే లాంటి స్వభావం అయితే చెప్పండి పారిపోవును గాక. ఆమేన్. మనమందరము క్రీస్తు పోలికలో మారుదుము గాక. ఏ పోలికలో మారాలా? క్రీస్తు పోలిక. మనందరిని చూస్తే ఎట్లా కనబడాలి? మనము యేసయ్యలాగా కనబడాలి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక. నిత్యము కదలని సియోను కొండలో మనం. ఆమేన్. ఆయన యందు నమ్మకం ఉంచు వారు నిత్యము కదలని సియోను కొండలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతంగా ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నాడు.